ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఒక అసాంఘిక వ్యవస్థగా ఉందని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. ప్రజాధనంతో వైసీపీ ప్రైవేట్ సైన్యం తయారు చేశారని మండిపడ్డారు. జనసేన ప్రజలకు మంచి చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 2,60,000 మంది వాలంటీర్ల జీవితాలు సీఎం జగన్ నాశనం చేశాడని వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ 5 సంవత్సరాల్లో 2 నెలలు మినహాయిస్తే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 58 నెలల పాలన పాపం ముఖ్యమంత్రి గారికే రోతేసినట్టుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమంటారు కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు కూడా నచ్చిన విధంగా లేదు. అవన్నీ కూడా ప్రెస్టేషన్లో నిన్న చూసాం ఆయన మాటల్లో. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిరంగపురం దగ్గర పెట్టినటువంటి వాలంటీర్లకు వందనం, ఆ పదమే విచిత్రంగా ఉంది అసలు. ఇప్పుడు మేము చెప్పాం, మా నాయకుడు చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక వ్యవస్థలా తయారయ్యింది, మీరు సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే మా నాయకుడి మీద కేసులు పెట్టించారు వాళ్ళతో. అదంతా కూడా కేవలం ప్రభుత్వంతో సంబంధం లేకుండా నీ సొంత కార్యకలాపాలు చేపించుకుంటున్నావు, డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నావు. దాని నుంచి చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే చించుకున్నారు ఒక్కొక్కడు అంతటి తాకుండా కేసులు పెట్టారు. కానీ నిన్న అదే తిరిగి చూస్తే అక్కడ కట్ చేసి ఇక్కడ నిన్న పిరంగపురంలో చూస్తే ఏం మాట్లాడుతున్నాడు నిన్న, మీరే నా సైన్యం, యుద్ధానికి సిద్ధంగా అండి అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని ఒక రాజకీయ పార్టీగా విశ్లేషణ చేసి ప్రజలకి వివరించాల్సిన ఆవశ్యకత ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మా మీద ఉందనే ఒక ఆలోచనతో ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ కూర్చున్నాను.